బిగ్ బాస్ కూడా చూడకపోతే ఇస్తారు అనుకుంటున్నా. ఏదైనా చూడకుండా ఉంటే బిగ్ బాస్కి వెళ్ళటం ఇంట్రెస్ట్ మీకు? అంటే నాగార్జున గారు మరి నెక్స్ట్ క్యాండిడేట్ రెడీ బిగ్ బాస్ అంట. గోల గోల చేసింది. చూడలేదు నేను. చెవులు, స్పీకర్లు, కెమెరాలు అన్నీ పగిలిపోతాయి. ప్రామిస్ అది కూడా నేను చూడలేదు. మీరు ఎదురుగానే. నాకు అసలు మీకు ఒక తెలియాల్సిన విషయం ఏంటంటే ఆడియన్స్, నా ఇంట్లో టీవీ ఉండదు. అంటే టీవీ ఉండదంటే ఉంటుంది, కానీ అందులో ఓన్లీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్. సో నాకు సెలెక్టెడ్ ఒకటో రెండో, అవి కూడా నాకు టైం ఉండదు. ఇప్పుడు అందరిలో అలానే ఉన్నాయండి. టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. అందులో కూడా ఏమో నాకు తెలియదు, ఏదో చేస్తా మొత్తానికి అయిపోద్ది. మరి డబ్బులు ఎలా వస్తుంటాయి? ఎవరు వస్తారని ఎవరు చెప్పారు? ఇందాకే చెప్పాక బంగారం తాకట్టు పెట్టుకోవాలండి. ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళకి మొన్నే ఫోన్ చేశా. అది అన్ని ఐడి ప్రూఫ్స్ ఉంటే ఇస్తా అన్నారు. అన్ని ఐడి ప్రూఫ్స్ ఇండియా యూఎస్లో మర్చిపోయొచ్చా, మీకు తెచ్చిస్తారు. రేపు పడ్డాను పెట్టి నాకు లోన్ ఇప్పిరా. వడ్డానం ఉంటే ఏముంది, ఎంతసేపు 2 నిమిషాలు. వడ్డానం అనేది ఉండాలి కదా, ఉంటే చాలా ఈజీ. ఉంది మరి వడ్డానం ఉంది. మరి ఇంకే లోన్ ఇప్పడానికి ఏముంది? అప్పట్లో నేను రిచ్ అండి. అప్పట్లో. ఇప్పుడు ఏమైంది? పిచ్చా? అప్పుడు రిచ్, ఇప్పుడు పిచ్చి. అదే పిచ్చి పిచ్చి చెడిపోయిందా? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? అసలు ఈ క్వశ్చన్స్ నాకు ఎందుకు ఇష్టం లేదు. ఆర్జీవి గారు ఏం చెప్పారు? ఆర్జీవి గారు ఏం చెప్పారు? ఓకే చెప్పండి. పెళ్లి చేసుకున్నాడు, మంచిగా పాపని కన్నాడు. ఆర్జీవి గారు ఏం చెప్పారంటే, నేను చెప్తా ఐ కమ్ ఫ్రమ్ స్కూల్ ఆఫ్ ఆర్జీవి. ఓకే, అసలు పెళ్ళి అనేది బూతు. ఓకే, ఇట్స్ అ బూతు. వై ఆర్ యూ టాకింగ్ బూతులు? ఐ డోంట్ లైక్ బూతులు. నాకు కోపం వస్తుంది, వెళ్ళిపోతున్నా. ఇంకా అదే నాకు అర్థం, బూతులు ఎక్కువైనాయి. అదే సరదాగా ఇప్పుడు ఒక మంచి సినిమా వచ్చింది, అవకాశం, ఎక్కడికో అవుట్డోర్ వెళ్ళాలి, వెళ్ళిపోతారా? సరదాగా ఎవరేమో సీరియస్గానే ఇస్తారేమో వాళ్ళు రోల్ కదా. సరదాగా ఇస్తే నేను వెళ్ళను కదా, సీరియస్గానే ఇవ్వాలి, రెమ్యునరేషన్ ఇవ్వాలి. ఎంత రెమ్యునరేషన్ మీది? అసలు మామూలుగా ఉండదు. అసలు చెప్పాలంటే ఇప్పుడు సినిమా బడ్జెట్ ఉంటుంది కదా, ఒక సగం హీరో హీరోయిన్ పెడితే, ఒక సగం ప్రొడక్షన్కి పెడితే ఓవరాల్ బడ్జెట్ ఎంత ఉంటుంది? అంత ఇస్తే చాలు నాకు. ఉంది అంత బడ్జెట్ మీకు ఇచ్చి వర్త్ అండి. బేబక్కన పెట్టారంటే అట్లా ఉంటుంది కలెక్షన్. మరి అదేలేండి, ఎలిఫెంట్ని పెట్టినంత. వామ్మో, ఇప్పుడు సలార్ 800 కోట్లు పెట్టారు సలార్కి. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉంది? 450 ఎందుకు? అట్లాగే నన్ను పెడితే అట్లాగే ఉంటుంది కలెక్షన్. అంత కలెక్షన్ ఉంటుంది. వైలెంట్ గా ఉంటుంది కలెక్షన్ అని చెప్తున్నా. అదే ఆ ప్రొడ్యూసర్స్ ఎతకాలి అయితే ఇప్పుడు మీకోసం. వైలెంట్ ప్రొడ్యూసర్స్ ఉంటే చెప్పండి, సైలెంట్ గా చేద్దాం. అదే రోల్ చేద్దాం అంటున్నా. రోల్ అన్ని బూతులే. దేవుడు సెన్సార్ 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 సెన్సార్. ఏడుస్తున్నానండి ఈయన పెట్టే బాధకి, ఈయన అడిగే క్వశ్చన్స్కి. ఇప్పుడు కేఏ పాల్ గారికి 191 దేశాల్లో అన్ని చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి, అన్ని తెలుసు. ఫ్లైట్లు కూడా ఉన్నాయి, బోయింగ్లు, పెద్ద పెద్ద బోయింగ్. ఆయన ప్రధానమంత్రులు వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. అవును, మీతో కూడా మాట్లాడాడు ఎప్పుడన్నా? ఇప్పుడు ఆయనకి బోయింగ్లు ఉన్నాయి కదా, దాని పక్కన 2వ బోయింగ్ నాదే. మీకుందా? మరి అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అది ఇది అన్నారు కదా, అసలు ఆయనే మా అందరికి ఇన్స్పిరేషన్. ఆయన చెప్పడం, మా కేఏ పాల్ గారు ఆయన చెప్పాక ఆయన పక్కన బోయింగ్ ఉన్నా నేను కూడా వద్దని చెప్పారు. అప్పుడు ఆయన నాకు ఒక మొన్న ఒక జోక్ చేశారు. ఏం జోక్ అంటే, పవన్ కళ్యాణ్ కంట ఈయన పిలిచి సీట్లు ఇస్తాడంట, ఈయన పార్టీలో చేరాలంట. ఇంకా అసలు పవన్ కళ్యాణ్ ఎలా కనబడుతున్నాడు, అసలు ఈయన ఎలా కేఏ పాల్ గారికి ఇలా మాట్లాడమని చెప్పిందే నేను. ఇప్పుడు ప్రధానమంత్రులకి మీటింగ్ అదంతా సెట్ చేసిందే నేను. అదే కదా చెప్తుంది. మీ ఎవరికి తెలియదు, నేను లైమ్ లైట్ లో ఉంటాను, నాకు ఇష్టం లేదు. అందుకే మాకు కేఏ పాల్ గారు మా అన్నగారు ఆయన చెప్తానమాట, మీరు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడుతుంటారు కేఏ పాల్ బాగా, ఆయనకి నేను బాగా తెలుసా, కానీ నేనే ఆయన తెలియదు. చలో చలో బాయ్ అండి. బాయ్ అండి.